పాకిస్తాన్‌కి, భారత్‌కి యుద్ధం జోరుగా కొనసాగుతుంది. నిన్న నైట్ జమ్మూ కాశ్మీర్‌లో పాకిస్తాన్‌కి సంబంధించిన కొన్ని జెట్స్ అన్నీ కూడా కాశ్మీర్‌లో ఉన్న కొన్ని ప్రాంతాలను అటాక్ చేయడానికి వచ్చాయి. అయితే ముందుగానే పసిగట్టిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అలాగే ఇండియన్ ఆర్మీ వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. అలాగే ఒక పైలట్ కూడా అక్కడ దొరికారు. అయితే తర్వాత మన ఇండియన్ నేవీ దళం ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి కూడా బ్రహ్మోస్ మిసైల్స్ అన్నిటిని కూడా కరాచీ పైన వదిలింది. తర్వాత కరాచీలో కానీ అక్కడున్న ప్రాంతాలన్నీ కూడా ధ్వంసమని బ్లాస్ట్ అయిందంటూ కూడా చెప్తున్నారు. అయితే ఒకవేళ ఇప్పుడు మన నేవీ దళం అక్కడ వాళ్ళపైన యుద్ధం చేసింది, మరి వాళ్ళు అక్కడి నుంచి కూడా మనపైన ఏమైనా మిసైల్స్ వదిలే ప్రయత్నం చేస్తే మరి మనకు కూడా అంతే నష్టం జరుగుతుందా? ఇందులో ఎవరు సామర్థ్యాలు ఎక్కువగా ఉన్నాయి? ముఖ్యంగా ఇండియన్ నేవీ అలాగే పాకిస్తాన్ నేవీకి సంబంధించి దీని గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సో ఎవరి సామర్థ్యం ఎక్కువగా ఉంది? ఇప్పుడు ప్రస్తుతం మనమైతే ముందు అటాక్ చేసాం, మన నేవీ దళంతో మిసైల్స్ని అయితే వదిలాం. ఇప్పుడు పాకిస్తాన్ వైపు ఉంది. సో వాళ్ళు అటాక్ చేస్తే ఎలా ఉండబోతుంది? మనం పహల్గామ్ దాడి తర్వాత వెరీ రిస్ట్రైన్డ్ అండ్ ఫోకస్డ్ అండ్ నాన్ ఎస్కలేటరీ అటాక్ అనేది 9 స్థావరాల మీద చేసాం. అంటే మనం క్లియర్గా నాన్ మిలిటరీ, నాన్ సివిలియన్ ప్రాంతాల మీద మాత్రమే దాడి చేసాం. అంటే మనం యుద్ధాన్ని కోరుకోవట్లేదు, ఓన్లీ టెర్రరిస్టులని అంతం చేయడమే మన ఉద్దేశం తప్ప పాకిస్తాన్ మీద వార్ అనేది మన ఉద్దేశం కాదు. ఆపరేషన్ సింధూర్ ఉద్దేశం అది క్లియర్గా. కానీ పాకిస్తాన్ ఏం చేస్తుంది, దీన్ని సాగ్గా తీసుకొని మన ప్రజల మీద దాడులు చేస్తుంది. ఎల్ఓసి దగ్గర అనేక గ్రామాల మీద దాడి చేసి ఇప్పటి వరకు 31 మంది సివిలియన్స్ చనిపోయారు, దాదాపు 60 మంది గాయపడ్డారు. ఆ గ్రామాలన్నింటినీ కూడా పూంచి, రాజౌరి, బారాముల్లా, కుప్వారా, తర్వాత ఉరి, ఈ ప్రాంతాల్లో ఉండే ప్రజలందరినీ కూడా ఖాళీ చేసేసింది మన మిలిటరీ. ఎందుకంటే ఎల్ఓసి దగ్గర వాళ్ళు కాల్పుల విరమణ ఒప్పందాన్ని అధిగమించి గ్రామాల మీద కాల్పులు జరపడం మొదలుపెట్టాడు. దట్ ఈజ్ ఫస్ట్ కవింపు చర్య. రెండవది, దాదాపు 15 పట్టణాలు, మన ఇంటర్నేషనల్ బార్డర్ 3323 కిలోమీటర్లు మనకి పాకిస్తాన్కి మధ్య ఇంటర్నేషనల్ బార్డర్ ఉంటుంది. సో ఇంటర్నేషనల్ బార్డర్ దగ్గర ఉన్న ఈ మన దేశంలో ఉన్న ఒక 15 టౌన్స్ మీద, అందులో మన మిలిటరీ స్థావరాల మీద వాళ్ళు మిసైల్స్ని నిన్న వదిలారు. వాటన్నిటిని కూడా ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, నేను నిన్న డీటెయిల్గా చెప్పాను దీని మీద, ముఖ్యంగా S-400 అండ్ ఆకాష్ ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ బలంగా ఎదుర్కోగలిగింది. ఎప్పుడైనా కూడా వార్లో సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఏం చేస్తే దానికి మనం రిటాలియేటరీ చేస్తాం. ఈక్వల్, ప్రపోర్షనేట్ అండ్ మోర్ దెన్ ప్రపోర్షనేట్, ఈ 2 రకాలు ఉంటాయి. సో వాళ్ళు ఎంత మనకి డ్యామేజ్ చేస్తే మనం అంత డ్యామేజ్ చేస్తాం. ఆ డ్యామేజ్లు కరెక్ట్ కొలవలేం కాబట్టి ఒక్కొక్కసారి ఎక్కువ కూడా ఉండే అవకాశం ఉంది. సో వాళ్ళు మన స్థావరాల మీద వేస్తారు కాబట్టి మనం కూడా వాళ్ళ మిలిటరీ స్థావరాల మీద, వాళ్ళ రాడార్ స్టేషన్ మీద అటాక్ చేయాలనేది మనం డిసైడ్ అయ్యాను. అందుకని ఏం చేసిందామంటే, నిన్న కొన్ని లాహోర్ కావచ్చు, పెషావర్ కావచ్చు, ఈవెన్ ఇస్లామాబాద్ కావచ్చు, తర్వాత కరాచీ, ఇటువంటి కీలకమైన ప్రాంతాలు మీద మనం కూడా దాడులు చేసాం. సో ఇందులో మనం ఇప్పుడు చెప్పుకున్న టాపిక్ కరాచీ పోర్ట్ మీద. కరాచీ పోర్ట్ మీద మన విక్రాంత్ వెళ్ళి అక్కడ, అంటే అరేబియన్ సీలో నుంచి వెళ్ళి కరాచీ పోర్ట్ మీద చేసింది. యాక్చువల్గా కరాచీ పోర్ట్ మీద 1971లో లాస్ట్లో మనం అటాక్ చేయడం. అప్పుడు ట్రైడెంట్ అని, పైథాన్ అని 2 రకాల వార్షిప్పులతో మనం వెళ్ళాం. 71 డిసెంబర్ 4న ఆపరేషన్ ట్రైడెంట్, డిసెంబర్ 8న ఆపరేషన్ పైథాన్. 54 ఇయర్స్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు మన 2 వార్షిప్పులు అక్కడికి వెళ్ళినాయి. ఒకటి విక్రాంత్, 2 విక్రమాదిత్య, ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య, 2 వెళ్ళి అక్కడ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో అక్కడ పోర్ట్లు వాళ్ళవి తక్కువే ఉంటాయి. పోర్ట్లు కాకుండా నావల్ బేసిస్ అంటారు. ఆ కరాచీ చుట్టుపక్కల కొన్ని నావల్ బేసిస్ ఉన్నాయి. ఆ నావల్ బేసిస్ మీద మన వాళ్ళు అటాక్ చేశారు. దాదాపు 10 నావల్ బేసిస్ మీద అటాక్ చేశారు అనేది వార్త వస్తుంది. సో ఇప్పుడు ఈ నేపథ్యంలో నేవీ పరంగా ఇప్పుడు 3 రకాల ఫోర్సెస్ ఉంటాయి డిఫెన్స్లో. ఒకటి నేవీ, ఎయిర్ ఫోర్సు, ఆర్మీ. సో ఆర్మీలో ఇవన్నీ కూడా నేను ఒకసారి చెప్పాను కూడా. కాకపోతే ఇప్పుడు డీటెయిల్గా నేవీ బలాలు ఎంత, ఎందుకంటే మనం కరాచీ పోర్ట్ మీద అటాక్ చేశాం కాబట్టి అందరికి కూడా మన షిప్పుల మీద వాళ్ళు అటాక్ చేస్తారా, వాళ్ళ బలం ఎంత, ఎందుకంటే మనం వాళ్ళ పోర్టు దగ్గరికి వెళ్ళిపోయి ఉన్నాం. సో వాళ్ళు ఆల్రెడీ మన వెనకాల సబ్మెరైన్స్ కానీ ఇంకోటి కానీ పెట్టుకొని మనల్ని అటాక్ చేసినప్పుడు మనం ఇరుక్కుపోతాం కదా అన్న డౌట్లు చాలామందికి వస్తున్నాయి. అందుకని ఎవరి బలాలు ఏంటనేది మనం చూడాలి.
సో చూసినప్పుడు ఏంటంటే ఫస్ట్ తీర ప్రాంత రేఖ మనకెంత ఉంది వాళ్ళకి ఎంత ఉంది అని చూసినప్పుడు వాళ్ళకి చాలా తక్కువ ఉంది. 1046 కిలోమీటర్లు మాత్రమే వాళ్ళ తీర ప్రాంతం ఉంది. మంది 7000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. అక్కడి నుంచి మనం లెక్కేసుకుంటూ వస్తే అంటే మన ఓవరాల్గా మన నేవీ బలం ప్రపంచంలోనే 6th ప్లేస్లో ఉన్నాం, 6వ ప్లేస్లో ఉన్నాం. అదే పాకిస్తాను 27వ ప్లేస్లో ఉంది. అంత బలహీనంగా ఉంది అన్నమాట. ఇక డీటెయిల్గా వస్తే మనకి టోటల్ ఇండియాలో నేవీ వెసల్స్ అంటారు. ఈ వెసల్స్ అంటే రకరకాల వార్షిప్లు కావచ్చు, క్రూయిజెస్ కావచ్చు, వార్షిప్లు ప్రొటెక్ట్ చేసేవి కావచ్చు, రకరకాల అన్నీ కలిపితే 293 నేవీ వెసల్స్ మన దగ్గర ఉన్నాయి. వాళ్ళ దగ్గర 121 మాత్రమే ఉన్నాయి. ఇక ఎయిర్ క్రాఫ్ట్ క్రూయిజెస్ అంటారు. అంటే ఎయిర్ క్రాఫ్ట్స్ని ప్రయోగించే ఇప్పుడు చెప్పుకున్న ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఇవి మన దగ్గర 2 ఉన్నాయి. వాళ్ళ దగ్గర 0 ఉన్నాయి, లేవు అసలు వాళ్ళ దగ్గర. అంటే వాళ్ళు షిప్పుల్లో నుంచి ఎయిర్ క్రాఫ్ట్ని మన మీద ప్రయోగించే పరిస్థితి లేదు, లాంచ్ చేయలేరు, వాళ్ళ దగ్గర లేదు. ఇక డిస్ట్రాయర్స్ మన ఏదైనా వచ్చినప్పుడు మన డిస్ట్రాయర్స్ మన దగ్గర నేవీ డిస్ట్రాయర్స్ 13 ఉన్నాయి, వాళ్ళ దగ్గర 0 ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఏమీ లేవు, డిస్ట్రాయర్స్ కూడా ఏమీ లేవు. మనం అటాక్ చేస్తే అడ్డుకోవడానికి కూడా వాళ్ళ దగ్గర ఏమీ లేదు. ఇక నెక్స్ట్ వచ్చి సబ్మెరైన్స్ మన దగ్గర 18 సబ్మెరైన్స్ ఉన్నాయి. ఇందులో 2 రకాలు ఉంటాయి. ఒకటి డీజిల్ కానీ ఎలక్ట్రికల్ కానీ బేస్డ్ రన్ అవుతుంటే, రెండో రకం వచ్చి న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. వాళ్ళ దగ్గర న్యూక్లియర్ పవర్ సబ్మెరైన్స్ లేదు, కానీ సబ్మెరైన్స్ 8 ఉన్నాయి. మన దగ్గర 18 ఉంటే వాళ్ళ దగ్గర 8 సబ్మెరైన్స్ ఉన్నాయి. ఇక ప్రిజెట్స్ అంటారు. ప్రిజెట్ అంటే అర్థం ఏంటంటే మన షిప్ వెళ్తుంటే దాన్ని కాపాడడానికి ఒక యుద్ధ నౌక అని చెప్పుకోవచ్చు, వార్ షిప్ అంటారు, దీన్ని ప్రిజెట్ అంటారు. ఈ ప్రిజెట్ 14 మన దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర 9 మాత్రమే ఉన్నాయి. ఇక ప్రిజెట్ లాంటిదే కార్వెట్, ఇది ప్రిజెట్ కంటే చిన్నది, సేమ్ వార్ షిప్ అనమాట, కార్వెట్ అంటారు. ఇవి 18 మన దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర 9 ఉన్నాయి, దాదాపు సగం ఉన్నాయి. అట్లాగే మన దగ్గర పెట్రోల్ వెసల్స్ అంటారు. అంటే పెట్రోలింగ్, శత్రువు అని నిఘా పెట్టి వాళ్ళని కనిపెట్టే పెట్రోల్ వెసల్స్ మన దగ్గర 135 ఉంటే వాళ్ళ దగ్గర 69 ఉన్నాయి. అట్లాగే మనకి పోర్టులు కూడా చాలా ఇంపార్టెంట్. పాకిస్తాన్ దగ్గర ఓన్లీ 3 పోర్టులు మాత్రమే ఉన్నాయి. గ్వదార్ కావచ్చు, తర్వాత కరాచీ పోర్టు, ఇంకొక పోర్టు, మొత్తం 3 పోర్టులు మాత్రమే వాళ్ళ దగ్గర ఉన్నాయి. మన దగ్గర ఏమో 56 పోర్టులు ఉన్నాయి. పోర్టుల విషయంకి వచ్చేసరికి మనం టాప్లో 13వ ర్యాంకులో ఉన్నాం అనమాట. ఓవరాల్ పోర్టులు అంటే ప్రపంచవ్యాప్తంగా పోర్టు ర్యాంకింగ్లోకి వచ్చేసరికి మనం 13 ఉంటే వాళ్ళు 43 వాళ్ళు ఉన్నారు. సో ఏ రకంగా తీసుకున్నా మన బలం అనేది అల్టిమేట్. తర్వాత 3 రకాల నేవల్ ఇవి ఉంటాయి. ఒకటేమో బ్లూ వాటర్ నేవీ, గ్రీన్ వాటర్ నేవీ, బ్రౌన్ వాటర్ నేవీ. బ్లూ వాటర్ నేవీ అంటే అర్థమైందంటే మన ప్రతి దేశానికి సముద్రంలో కూడా సరిహద్దులు ఉంటాయి, నాటికల్ మైల్స్ అనేది సరిహద్దులు ఉంటాయి. ఇది దాటి ఇంటర్నేషనల్ వాటర్స్లోకి కూడా వెళ్ళగలిగే వాటిని బ్లూ వాటర్ నేవీ అంటారు. అంటే మనం ఇంటర్నేషనల్ వాటర్లకు కూడా వెళ్ళొచ్చు. మనం వచ్చి బ్లూ వాటర్ నేవీ, మన దగ్గర ఉన్న షిప్లు ఇంటర్నేషనల్ వాటర్స్లకు కూడా మనం ఎక్కడికైనా వెళ్ళగలం. కానీ పాకిస్తాన్ దగ్గర అది లేదు, వాళ్ళది గ్రీన్ వాటర్ నేవీ. గ్రీన్ వాటర్ నేవీ అంటే వాళ్ళ సరిహద్దులు మాత్రం వెళ్ళగలరు వాళ్ళు, అంతకు మించి వెళ్ళలేరు వాళ్ళు. సో అందువల్ల ఏ రకంగా తీసుకున్నా పాకిస్తాన్ నేవీ బలాల్లో చూస్తే మన దాంట్లో సగం కూడా లేదు. కాబట్టి మనం కానీ అటాక్ చేయదలుచుకుంటే వాళ్ళని ఎవడో కూడా కాపాడలేడు. అంటే కన్వెన్షనల్గా ఓవరాల్గా నిన్న ఎయిర్ డిఫెన్స్ గురించి కూడా నేను చెప్పాను. ఎయిర్ డిఫెన్స్ కానీ నేవీ కానీ ఈవెన్ మిలిటరీ తీసుకుంటే కూడా మన దాంట్లో వాళ్ళది 5వ భాగం కూడా లేదు. వాళ్ళు మొత్తం మిలిటరీ, అంటే మిలిటరీలో కూడా 3-4 రకాలు ఉంటాయి. ఫస్ట్ వచ్చి యాక్టివ్ మిలిటరీ, రెండోది రిజర్వ్డ్ మిలిటరీ, మూడవది పారామిలిటరీ ఫోర్సెస్. మన దేశంలో ఇవన్నీ తీసుకుంటే యాక్టివ్ మిలిటరీనే 14 లక్షలు ఉంది, వాళ్ళది 6 లక్షలు ఉంది. తర్వాత రిజర్వ్డ్ ఫోర్సెస్ మన దాంట్లో 14-15 లక్షలు ఉంటే వాళ్ళది 3 లక్షలు ఉన్నాయి. మన దాంట్లో పారామిలిటరీ 25 లక్షలు ఉన్నాయి. టోటల్గా తీసుకుంటే మన బలం 50 లక్షల మిలిటరీ ఫోర్స్ ఉంది, వాళ్ళదేమో 10 లక్షలు కూడా లేదు. సో ఏ రకంగా ఆయుధాల పరంగా కానీ వ్యక్తులు అంటే పర్సనల్ అంటారు కదా, మిలిటరీ స్ట్రెంగ్త్ పరంగా కానీ, ఇటు ఎయిర్ కానీ ల్యాండ్ కానీ నేవీ కానీ ఏ రకంగానూ మనతో సరితూగే పరిస్థితి లేదు. కాకపోతే ఇంత మాత్రాన మనం ఏదో పాకిస్తాన్ చాలా చిన్నది, కొట్టేస్తాం మేము, అయిపోయింది పాకిస్తాన్ కథ, ఈ లాంగ్వేజ్ కరెక్ట్ కాదు. ఎందుకంటే అల్టిమేట్గా పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి.
న్యూక్లియర్ వెపన్స్ ఆల్మోస్ట్ మనకు ఈక్వల్ గా ఉంది, మనకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. కరెక్ట్ గా లెక్కలు తెలియదు కానీ 170-175 వాళ్ళ దగ్గర 178 ఉన్నాయి, మన దగ్గర 180 అవన్నీ ఎవరుంటే వాళ్ళు ఒక్కొక్కరు చెప్పేదాన్ని నేను అనేక మంది ఎక్స్పర్ట్లు అది విన్నాను. ఎవరు కరెక్ట్ గా చెప్పలేరు, ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళు కరెక్ట్ గా ఇవ్వరు. ఏదేమైనా మనతో ఈక్వల్ గా అయితే ఖచ్చితంగా ఉన్నాయి. 170-200 అనేది ఇంకా అనవసరం. 10 దాటి నాకు ఎన్ని ఉన్నా ఒకటే, ఎందుకంటే ఒకటేస్తేనే చాలా పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ దగ్గర ఎన్ని ఉంటే ఏం లాభం, వాళ్ళు తక్కువ వేస్తే చాలు, అన్ని వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ వేయాల్సిన పనిలే మన మీద. కాబట్టి న్యూక్లియర్ ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే పాకిస్తాన్ కి ఏదైనా బలమైన ఆప్షన్ ఉంది ఇండియా పైన ఖచ్చితంగా, అందుకని న్యూక్లియర్, అందుకని మనం కూడా ఆల్ అవుట్ వార్ అనేది చెయ్యం. మనం ఆల్ అవుట్ వార్ అనేది అసాధ్యం, ఎందుకంటే మనం చేస్తే మిగతా దేశాలు గమ్మునుండవు. ఎందుకంటే మనతో కుదురుకున్న కాదు ఇది, ప్రపంచం అంతా డిస్టర్బ్ అవుతుంది. అందుకని యుఎన్ జనరల్ సెక్రటరీ కూడా ఇది మీ ఇద్దరి వారిని ప్రపంచం భరించే పరిస్థితిలో ఇప్పుడు లేదని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనది ఇవాళ గ్లోబల్ విలేజ్, గ్లోబల్ దీంట్లో అన్నీ లింక్ అయిపోయినాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ దగ్గర మన షిప్పులు వెళ్ళి ఉన్నాయి. అక్కడ పాకిస్తాన్కి ఇతర దేశాలకు ఉన్న మ్యారిటైమ్ బిజినెస్ అనేది, వ్యాపారం అనేది, ట్రేడ్ అనేది ఆగిపోతుంది. సో అనేక దేశాలు దానివల్ల ఎఫెక్ట్ అవుతాయి. సో రేపొద్దున చైనా రంగంలోకి దిగుతుంది, ఎందుకంటే పాకిస్తాన్లో $70 బిలియన్ పెట్టుబడి చైనా పెట్టింది, ప్లస్ ఒక $30 బిలియన్ అప్పిచ్చింది. $100 బిలియన్ పాకిస్తాన్లో చైనా డబ్బులు ఉన్నాయి. చైనా గమనం ఉండదు కదా, దానికి నష్టం జరిగితే అది ఇన్వాల్వ్ అవుతుంది. ఆల్రెడీ పాకిస్తాన్ మిలిటరీలో 80% చైనా నుంచి తీసుకున్నది, మన దాంట్లో ఏమో 60-65% రష్యా నుంచి తీసుకున్నాం మనం. సో రేపొద్దున చైనా అటు రంగంలోకి దిగుతుంది, మనకి సపోర్ట్ ఉంటుంది. కొన్ని దేశాలు, మనకి రష్యా ఉంది, ఇజ్రాయెల్ ఉంది, ఫ్రాన్స్ ఉంది, ఇలాగ మన వైపు వస్తాయి. చైనా పాకిస్తాన్ తో పోల్చుకుంటే భారతదేశానికి చెప్పలేదు ఏదైనా అంటే రేపొద్దున ఈక్వల్ గా చైనా ఒకటి చాలు కదా, మిగతా ఫ్రాన్స్ ఇట్లాంటి 10 దేశాలతో పోలిస్తే చైనా ఒకటి చాలు. చైనా ఎందుకంటే నెంబర్ 2, నెంబర్ 1 లో కూడా కొన్ని విషయాల్లో నెంబర్ 1 లో కూడా ఉంది చైనా. అమెరికా ఏమో దిగదు వార్లకి, దానికి అవసరమైతేనే వారు చేస్తుంది తప్ప వేరే దేశానికి హెల్ప్ చేద్దాం అనేది అమెరికాకు ఉండదు. అమెరికా ఫస్ట్ పాలసీ వాళ్ళది. వాళ్ళు ఇరువైపులకి వెపన్స్ అమ్మి ఆనందించగలరు వాళ్ళు. సో పాకిస్తాన్కి కూడా రేపు అమెరికా నుంచి వెపన్స్ వస్తాయి, డైరెక్ట్గా రాకపోయినా వేరే దేశాల నుంచి కూడా పంపించగలరు. అట్లాగే రేపు పాకిస్తాన్కి ఇరాన్ ఉంది, ఆల్రెడీ టర్కీ వెపన్స్ ఇస్తుంది, చైనా ఎలాగో ఉంది. టర్కీకి సంబంధించిన కొన్ని నావిక ఆల్రెడీ వచ్చాయి. రేపొద్దున గల్ఫ్ కంట్రీస్ కూడా, ముస్లిం కంట్రీస్ ఫైనల్గా ఒకటైపోతాయి. సో ఇండియా వైపు నిలబడవు. కాబట్టి అల్టిమేట్గా వార్ అనేది ఇరువైపులా నష్టమే. పాకిస్తాన్కి 1 కన్ను 2 కన్నులు పోవచ్చు, మనకు 1 కన్ను పోవచ్చు. కానీ మన స్ట్రెంగ్త్ కూడా చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతాం మనం కూడా ప్రజలు. ఎందుకంటే వాళ్ళది ఆల్రెడీ బెయిల్అవుట్ మీద బతుకుతుంది. 24 బెయిల్అవుట్లు ఇచ్చారు ఇప్పటి వరకు IMF. లేటెస్ట్గా $7 బిలియన్ ఇచ్చారు, బెయిల్అవుట్ మీద బతుకుతుంది. అంటే IMF గాని ఆపేస్తే వాళ్ళ దేశంలో విలవిలలాడిపోతారు. అలాంటి కండిషన్ పాకిస్తాన్ ఉంది. మనకి పాకిస్తాన్కి అసలు సమఉజ్జీనే కాదు, మనమేమో 5వ ప్లేస్లో ఉన్నాం. మనకి గోల్ ఏంటి, 3వ ప్లేస్కి వెళ్ళాలి. సో 3వ ప్లేస్కి వెళ్ళగలం కూడా, ఎందుకంటే చైనా మీద టారిఫ్స్ ఇవన్నీ పెట్టడం వల్ల చైనాలో ఉండి బయటకు వచ్చేసిన అనేక క్యాపిటలిస్ట్ కంపెనీలు మన దేశంలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. మనకి రైజింగ్ ఇది ఉంది ఇండియాకి. ఇటువంటి పరిస్థితుల్లో యుద్ధం అనేది మనల్ని ఒక 50 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే ఎస్కలేటరీ లీడర్ అంటారు. ఎస్కలేటరీ లీడర్లు అంటే యుద్ధం పెరిగే ఒక నిచ్చెన అనుకుంటే దాంట్లో ఇప్పుడు అట్టడుగున ఉంది తప్ప మధ్యలోకి కూడా వెళ్ళరు కూడా, ఇరువైపున వెళ్ళరు. ఆల్రెడీ ఇరాన్ ప్రైమ్ మినిస్టర్ ఇండియాకి వచ్చాడు, ఇప్పుడు పాకిస్తాన్కి వెళ్తున్నాడు రేపు. ఆల్రెడీ సౌదీ అరేబియా ప్రధానమంత్రి రేపు వెళ్తున్నాడు. మార్కో రూబియో అమెరికన్ ఫారిన్ మినిస్టర్, ఆయన వెళ్తున్నారు. ఇరాన్కి సంబంధించిన విదేశాంగ మంత్రి అదే పాకిస్తాన్కి వెళ్ళిన తర్వాత ఇద్దరి మధ్య సయ్యద్ కుదిరి అంటే నేనేం చెప్పదలుచుకున్నా అంటే ప్రపంచం చూస్తూ ఊరుకోదు, అనేక దేశాలు కూడా ఇన్వాల్వ్ అవుతాయి, యుద్ధాన్ని ఆపడానికి ట్రై చేస్తాయి. మనం కూడా యుద్ధాన్ని కోరుకోవట్లేదు. పాకిస్తాన్ ఎంతవరకు మనల్ని కెలిగితే మనం రివర్స్లో కెలుగుతాం, అంత తప్ప ఏం లేదు. కాబట్టి నేను అనుకోవడం కాదు, నేను వరల్డ్ వైడ్ ఎక్స్పర్ట్ల అభిప్రాయాలంతా వింటున్నాను, చదువుతున్నాను. వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే మోస్ట్లీ వార్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళదు, పాకిస్తాన్ కొద్దిగా ఎస్కలేట్ చేసి మళ్ళీ డీఎస్కలేట్కి వెళ్ళిపోతుంది. అంటే కొంచెం వాళ్ళకి ఏంటంటే వాళ్ళ దేశంలో కూడా వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి కదా, ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు అసీం మునీర్కి ప్రాబ్లం ఏంటి, వ్యతిరేకత విపరీతంగా ఉంది. ఆ వ్యతిరేకతను ఆపాలి కదా, ఆపాలంటే యుద్ధం వస్తే దేశం అంతా అతను వెనుకుంటుంది. ఇటువంటి దీంట్లో వాళ్ళు చేస్తున్నారు.
మనకైతే మోడీ ప్రభుత్వం ఏమాత్రం మనం యుద్ధం చేయాలనే మూడ్లో మనం లేము. ఎందుకంటే మనకి వేరే వ్యవహారాలు ఉన్నాయి. మన అభివృద్ధి కావాలి, మనకు గోల్స్ ఉన్నాయి. వాళ్ళంటే ఆ గోల్స్ లేవు వాళ్ళకి సర్వైవల్లో ఇబ్బందుల్లో ఉంది. కాబట్టి రెండోది యుద్ధం చేసే కెపాసిటీ పాకిస్తాన్కి ఈ మిలిటరీ వ్యవహారం కాదు, డబ్బుల పరంగా కూడా లేరు. ఇప్పుడు యుద్ధం అంటే డబ్బు ఇచ్చేవాడు కూడా ఆపేస్తాడు కదా. కాబట్టి వాళ్ళకి అన్ని రకాల ఇబ్బందులు ఉంది. మనతో పోలిస్తే పాకిస్తాన్ కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళదు. కాకపోతే కొంత ఇబ్బందులు అయితే క్రియేట్ చేస్తుంది. దాన్ని ఇండియా గట్టిగా ఎదుర్కొంటుంది. సార్ అలాగే ఇప్పుడు కరాచీ పైన అటాక్ చేసిన తర్వాత మన నావీ దళాలు అయితే ముఖ్యంగా అక్కడ దావూద్ ఇబ్రాహిం ఉంటున్నాడు, గత కొన్నేళ్ల నుంచి అతన్ని పట్టుకున్నారంటూ కూడా చెప్తున్నారు. ఆర్మీ చేతికి చిక్కారంటూ కూడా చెప్తున్నారు. మనకి దావూద్ ఇబ్రాహిం నెంబర్ 1 టెర్రరిస్టు. అతని మీద $25 మిలియన్ బౌంటీ అంటారు, తల మీద వెల బౌంటీ ఉంది. సో అతన్ని మనం ఇప్పటి వరకు పట్టుకోలేకపోతున్నాం. 93 నుంచి మనం వెతుకుతున్నాం అతన్ని. యాక్చువల్గా 86లో తర్వాత అతను వెళ్ళిపోయాడు. 93లో ముంబై బ్లాస్ట్లు జరిగాయి. అతని ఆధ్వర్యంలోనే దాదాపు 257 మంది చనిపోయారు ముంబై బ్లాస్ట్లు. ఇతను టైగర్ మమూన్, వీళ్ళిద్దరిని కూడా ఇప్పటి వరకు మనం పట్టుకోలేకపోతున్నాం. సో అతను చాలా సార్లు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. గత కొంతకాలంగా మాత్రం అతను ఎక్కడ కనిపించట్లేదు. అతను చనిపోయాడని కూడా పుకార్లు వచ్చాయి, కానీ కన్ఫర్మ్డ్గా అతనైతే బతికే ఉన్నాడు. మొన్నటి వరకు అతను అబ్దుల్ గంజి బాబా దర్గా ఏరియాలో 2022 వరకు అతను ఉన్నట్టుగా అయితే క్లియర్గా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. దాని తర్వాత అగాఖాన్ యూనివర్సిటీ హాస్పిటల్లో ఉంటున్నాడు. ఎందుకంటే అతనికి 69 ఏళ్ళు నిండిపోయినాయి, 70 ఏళ్ళు అనుకోవచ్చు. డిసెంబర్ 26, 1955 అతను పుట్టింది. సో 70 ఏళ్ళు వచ్చాయి. 70 ఏళ్ళు వచ్చాయి కాబట్టి అతనికి ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి హాస్పిటల్లో, ఇక్కడ నేను చెప్పిన యూనివర్సిటీ అగాఖాన్ యూనివర్సిటీ హాస్పిటల్లో ఉన్నాడు అనేది ఒక వార్త. ఇంకొక వార్త ఏంటంటే అతను మిలిటరీ అకాడమీ దీంట్లో ఉన్నాడు అని ఒక వార్త. అంటే మిలిటరీ సెక్యూరిటీ దీంట్లో కయూమాబాద్ అంటారు, ఆ కయూమాబాద్ దీంట్లో ఉన్నాడని కూడా ఒక వార్త వస్తుంది. ఏదేమైనా కరాచీలోనే అతను ఉన్నాడు క్లియర్గా. ఎందుకంటే కరాచీ అనేది కమర్షియల్ క్యాపిటల్ సిటీ ఆఫ్ పాకిస్తాన్ కాబట్టి ఆయన అక్కడ ఉన్నాడు. అతనికి మిలిటరీ సెక్యూరిటీస్ ఉంది, ISI ఆధ్వర్యంలో అతను ఉంటున్నాడు అనేది చెబుతున్నారు. కాబట్టి ఇప్పుడు మన వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి ఆల్రెడీ 10 నావల్ బేసెస్ మీద అటాక్ చేశారు. కరాచీ పోర్టు దగ్గర మన విక్రాంత్ అండ్ విక్రమాదిత్య, IN విక్రాంత్, INS విక్రమాదిత్య, ఈ రెండు మన ఎయిర్క్రాఫ్ట్ క్రూయిజ్ షిప్పులు అంటారు వీటిని. అంటే దీంట్లో నుంచి ఎయిర్క్రాఫ్ట్స్ని ప్రయోగించవచ్చు. సో వీళ్ళు వెళ్ళి కరాచీ పోర్టుని పట్టుకునే పరిస్థితిలో ఉన్నారు. అంటే ఒక రకంగా కరాచీ పోర్టుని బ్లాక్ చేసేసారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి, మన షిప్పుల మీద అటాక్ చేయాలి. అటాక్ చేయాలంటే ఆల్రెడీ వాళ్ళ దగ్గర 8 సబ్మెరైన్స్ ఉన్నాయి కాబట్టి ఆ సబ్మెరైన్స్ సముద్రం లోపల మన షిప్పుల్ని అటాక్ చేయడానికి మన వెనకున్నాయని చెప్తున్నారు. అంటే వెనక నుంచి అటాక్ చేయడానికి. అయితే అది ఇండియా కూడా పసిగట్టి, ఇండియా ఎందుకంటే ఇవన్నీ కూడా పసిగట్టే టెక్నాలజీ కూడా ఇండియా దగ్గరకు ఉంది. సో ఇండియా దగ్గర కూడా దాదాపు 18 సబ్మెరైన్స్ ఉన్నాయి కాబట్టి మన వాళ్ళు కూడా ఆ సబ్మెరైన్స్ ధ్వంసం చేసే టెక్నాలజీ మన దగ్గర ఉంది. కాబట్టి ఏ రకంగా తీసుకున్నా పాకిస్తాన్ మన వాళ్ళని అటాక్ చేసే పరిస్థితి సీ పరంగా లేదు. నేను ఇంతకు డీటెయిల్గా ఆల్రెడీ చెప్పాను. సో ఈ దావూద్ ఇబ్రాహింని పట్టుకున్నారు అన్న వార్త మాత్రం వైరల్ అవుతుంది. ఇది కన్ఫర్మేషన్ అయితే మిలిటరీ నుంచి రాలేదు. అంటే పట్టుకున్నా కూడా మన వాళ్ళు ఇమ్మీడియట్గా చెప్పరు. ఎందుకంటే పట్టుకొని ఎందుకంటే చాలా విషయాలు అతనికి తెలుసు కాబట్టి అతని ప్రస్తుతంలో రేపు పెట్టే అవకాశం ఉంది అనేది ఒకటి. లేదు దావూద్ ఇబ్రాహిం ఉన్న స్థావరం మీద మన వాళ్ళు మిసైల్స్ వేశారు, అతను చనిపోయాడని కూడా ఒక వార్త వస్తుంది. ఇదంతా కన్ఫామ్ అవ్వట్లేదు. ఎందుకంటే సార్ అంటే ఇక్కడ మధ్యలో అంటే అంత కన్ఫర్మ్డ్గా దావూద్ కరాచీలో మన మిలిటరీ దిగిందా? మిలిటరీ దిగలేదు. షిప్పుల్లో మిలిటరీ దిగాల్సిన అవసరం లేదు. ఇవాళ మనం మన ప్రాంతంలో ఉండే కొట్టచ్చు. ఇప్పుడు వరకు మనం చేస్తున్నదంతా మన ప్రాంతంలో ఉంచి కొట్టాం. మనం అసలు వాళ్ళ ఎయిర్ స్పేస్లోకి వెళ్ళలేదు, వాళ్ళ దీంట్లోకి ఎక్కడా వెళ్ళలేదు. మనం అంటే మనం అంతర్జాతీయ ఒప్పందాలని మనం ఉల్లంఘించట్లేదు. జాగ్రత్తగా ఉన్న ఆ విషయంలో. ఈవెన్ ఆపరేషన్ సింధూర్ కూడా మనం వాళ్ళ దీంట్లోకి వెళ్ళలేదు. మనకి ఎవరైనా చూడాలనుకుంటే AI టిల్లీ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. వాళ్ళు డీటెయిల్గా మనం ఆపరేషన్ సింధూర్ ఎలా చేసామో డీటెయిల్గా గ్రాఫిక్స్లో వాళ్ళు చూపించారు. సో అంటే మనం ఎలా చేయగలం అనే దగ్గర, ఎందుకంటే మనకు అటువంటి టెక్నాలజీ ఉంది. ఇవాళ మన దేశంలో కూర్చొని వాళ్ళ దేశాన్ని అటాక్ చేయొచ్చు మనం.
అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు. సో ఎందుకంటే మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కానీ మన మిసైల్స్ కానీ అంత పవర్ఫుల్వి మన దగ్గర ఉన్నాయి. అట్లాగే మనం చేసాం. మన హర్యానా నుంచే చేసాం మనం వాళ్ళ దేశంలోకి వెళ్ళలేదు. వాళ్ళు కూడా చెప్పాడు ఎయిర్ స్పేస్లోకి మా దాంట్లోకి వాళ్ళు రాలేదని. కాకపోతే ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ తర్వాత వాళ్ళు చెప్తున్నారు వీళ్ళ డ్రోన్స్ వచ్చాయి, మిసైల్స్ వచ్చాయి, మేము కొట్టేసామని వాళ్ళు చెప్తున్నారు. మన వాళ్ళు వాళ్ళ 50 డ్రోన్స్ని మిసైల్స్ని మేము కొట్టేసామని వీళ్ళు అంటున్నారు. ఇది కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే వార్లో ఫస్ట్ క్యాజువాలిటీ ఏదంటే ట్రూత్ అంటారు. క్యాజువాలిటీ అంటే ఫస్ట్ చచ్చిపోయేది యుద్ధం, లేదంటే నిజమని. అంటే అబద్ధపు ప్రచారాలు విపరీతంగా చేస్తుంది. అది పాకిస్తాన్ మనకంటే ముందుంది. మనం కూడా చేయమని డౌట్ ఏం లేదు. అంటే మన గవర్నమెంట్ అఫీషియల్గా చేయకపోవచ్చు, కానీ మన మీడియా అనేక అబద్ధాలను అయితే ప్రచారం చేస్తుంది. కానీ వాళ్ళు అఫీషియల్గా మినిస్టర్లే ప్రచారం చేస్తున్నారు. ఆపరేషన్ విక్రాంత్ అయిన 10 నిమిషాల నుంచే వాళ్ళ డిఫెన్స్ మినిస్టరు దాదాపు ఒక 1/2 డజన్ ఇంటర్నేషనల్ మీడియాతో అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టేశాడు. మేము వీళ్ళ 5 దీన్ని ఎయిర్క్రాఫ్ట్ని కూల్చేసాము, ఇవన్నీ చెప్పడం మొదలు పెట్టేశాడు. కాబట్టి ఒకటి కూడా కోల్చలేదు, దానికి సంబంధించిన ఆధారాలు ఎక్కడా లేవు. అయితే వాళ్ళ మీడియా కూడా మనది అబద్ధాలని, ఇరాన్ మీద దాడి చేసిన విజువల్స్, గాజా మీద దాడి చేసిన విజువల్స్ అంతా చూపిస్తూ ఉన్నారు అనేది వాళ్ళు కూడా అంటున్నారు. దానికి సంబంధించి వాళ్ళు కూడా ఫ్యాక్ట్ చెక్లు చెప్తున్నారు. కాబట్టి ఇది మనం ఇండిపెండెంట్గా వెరిఫై చేయలేం. మనం ఏంటంటే మన ఇండియా చెప్పేదానికి మనం నమ్మి మనం ఉంటాం. మన ప్రజలు ఇండియన్, ఎందుకంటే మన మధ్య ఎన్నో విభేదాలు ఉన్నా యుద్ధం వచ్చినప్పుడు ఇండియన్స్ అంతా ఒకటిగా ఉన్నారు, ఉంటారు కూడా, ఉండాలి. సో అదే జరుగుతుంది. కాబట్టి ఈ దావూద్ ఇబ్రహీంని కానీ ఇప్పుడు పట్టుకుంటే మాత్రం అది గొప్ప సక్సెస్. ఎందుకంటే అనేక మంది ప్రధానమంత్రులు మారినా కూడా అప్పటి నుంచి వాజ్పేయి కానీ, ఆ తర్వాత మన్మోహన్ సింగ్ కానీ, ఇప్పుడు మోడీ వచ్చి కూడా అయిపోయింది కదా, 10 ఇయర్స్ దాటింది, ఇప్పటి వరకు పట్టుకోలేకపోతున్నారు. ఇది మన ఫెయిల్యూర్. ఎందుకంటే మేజర్ టెర్రరిస్టులను ఎవరిని మనం పట్టుకోలేకపోయాం. నిన్న మసూద్ అజర్ బయోగ్రఫీ కూడా చెప్పాను. అతన్ని 99లో అతన్ని జైలు నుంచి మనమే అప్పగించాం. అప్పటి నుంచి అతన్ని పట్టుకోలేకపోతున్నాం. తర్వాత లష్కరే తోయిబా వాళ్ళని పట్టుకోలేకపోతే ఎవరిని మనం పట్టుకోలేకపోతున్నాం. ఇప్పుడు కానీ జైష్ మహమ్మద్ అనే వ్యక్తిని మాత్రం, జైష్ అహ్మద్ అనేది సంస్థ, దాని ఫౌండరే నేను చెప్పిన మసూద్ అజర్. జైష్ ఈ మొహమ్మద్, దాని పేరు జైష్ ఈ మొహమ్మద్ అంటే అర్థం ఆర్మీ ఆఫ్ ద మొహమ్మద్ అని. అది ఇతనే స్థాపించాడు 98లో. మన జైల్లో ఉన్నాడు అతను 5 ఏళ్ళు. మన ఫ్లైట్ హైజాక్ చేసి కాందహార్ తీసుకుపోయారు వాళ్ళు. అందుకని మనం వదలాల్సి వచ్చింది వాజ్పేయి గవర్నమెంట్లో. వీడిని ఎప్పుడైతే వదిలామో 99లో వదిలితే వాడు 2000లో ఈ సంస్థ స్థాపించాడు. అప్పటి నుంచి ఈ సంస్థ నెక్స్ట్ ఇయరే పార్లమెంట్, 2001లో పార్లమెంట్ మీద అటాక్, 2008లో ముంబై అటాక్స్, ఇవన్నీ కూడా జైష్ ఈ మహమ్మద్ సంస్థ తీవ్రవాదులు ఉన్నారు. దాని వెనుక ఈ మసూద్ అజర్ ఉన్నాడు. కాకపోతే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో మనం సాధించిన ఒక ఇంపార్టెంట్ విజయం ఏంటంటే అతని ఫ్యామిలీని చంపడం కరెక్టా కాదని చర్చలు ఉన్నాయి. కానీ టెర్రరిస్టులు అనేక మంది ఫ్యామిలీని చంపుతున్నప్పుడు టెర్రరిస్ట్ ఫ్యామిలీని ఎందుకు చంపకూడదు అన్న చర్చ కూడా నడుస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు టెర్రరిస్ట్ ఫ్యామిలీ కన్నా సంబంధం ఉందా లేకపోయినా వాళ్ళు టెర్రరిస్ట్ ఫ్యామిలీ. కానీ అసలు సంబంధం లేని టూరిస్టులంతా వాళ్ళు దారుణంగా చంపినప్పుడు టెర్రరిస్ట్ ఫ్యామిలీని చంపితే ఏంటి అనే దగ్గర ఆ ప్రశ్నకి ఎవడు కూడా సమాధానం ఇవ్వలేడు. సో ఖచ్చితంగా అతన్ని అయితే హర్ట్ చేయగలిగాం. కాకపోతే ఇప్పుడు అతను కానీ బతుకుంటే, అతను చాలా పవర్ఫుల్ వ్యక్తి ఐడియాలజీ పరంగా. అతను దాని సామెత ఉంది కదా, ఒక రక్తబొట్టు చెందితే 100 మంది ప్రభావించరు అని ఒక కవిత ఉంది సోమసుందర్ది. అలాగా అతను వాళ్ళ 10 మందికి బదులుగా కనీసం 1000 మందిని చంపగలిగిన శక్తి అయితే అతనికి ఉంది. ఎందుకంటే రేపు పొద్దున ఇక్కడ ఆల్రెడీ స్లీపర్ సెల్స్ ఇండియాలో ఉంటాయి, ఎక్కడ బాంబులు వెళ్తాయో తెలియదు. కాబట్టి అతన్ని పట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఈ కీ హెడ్స్ని కొట్టకుండా టెయిల్ని నరికినట్టుగా ఉంది. పాము చంపాలంటే తోకని కాదు మనం కొట్టాల్సింది, హెడ్ని. అది ఇప్పటి వరకు చేయలేకపోతున్నాం మనం. కనీసం ఇప్పుడు చెప్పినట్టుగా కానీ దావూద్ ఇబ్రహీం పట్టుకుంటే మాత్రం అది పెద్ద ఇది అవుతుంది. ఎందుకంటే అతను ఫోటోనే 86 తర్వాత ఫోటోనే రిలీజ్ చేయలేకపోయినాం మనం. అతను పిక్చరే లేదు. సో అంత జాగ్రత్తగా సీక్రెటివ్గా అతను ఉండగలుగుతున్నాడు. సో ఈ విషయంలో మన ఫెయిల్యూర్ కనబడుతుంది. కారణాలు ఏమైనప్పటికీ మన ఫెయిల్యూర్ అయితే ఉంది ఇక్కడ. ఆ విషయంలో పాకిస్తాన్ సక్సెస్ అవుతుంది. టెర్రరిస్టులను కాపాడుకోవడంలో వాళ్ళు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు.